కూలి పనులకు ఎక్కువ డబ్బులు అడగటం ఇట్లాంటివి అడుగుతున్నప్పుడు ఇదంతా దేనివల్ల అంటే జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల వల్ల వీళ్ళందరూ ఇట్ట బలిసి కొట్టుకుంటున్నారని మాట్లాడుకుంటారు వీళ్ళు. కాబట్టి ఆ వ్యతిరేకత రోజు కూడా వాళ్ళు సైకలాజికల్గా ఫీల్ అవుతారు. అది కరెక్ట్గా ఇప్పుడు వ్యతిరేకత కిందకి ఫోకస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మార్పులు, సామాజిక న్యాయం ఇవేమి పెద్దగా ఎఫెక్ట్ చూపించవా? ఈ ఎఫెక్ట్ చూపెట్టకపోతే 10% 20% ఓట్లు రావాలి. పెరగాలి కదా అనేది. ఇప్పుడు ఆయన వైనాట్ 175 లక్ష్యం పెట్టుకున్నాడంటే పెరిగిపోవాలి, కనీసం 50 పైకి వచ్చేయాలి కదా. సామాజిక న్యాయం అనేటువంటి పాయింట్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చాడు 47 దగ్గర. ఇక అంతకు మించి తగ్గతం అనే అంతకు మించి అంటే ఇక్కడ పథకం పొందినోడు పొందనోడు. ఇప్పుడు ఆయన చెప్పింది తన వల్ల పథకం పొందినోడు, ఆ పొందినోళ్ళలో కూడా అవతల పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కదా. అలాగే పొందని వాళ్ళందరూ మాత్రం వ్యతిరేకంగా ఉంటారు కదా. అలాగే తటస్థులకు వచ్చేటప్పటికి ఇది నచ్చదు సంక్షేమం. చంద్రబాబు నాయుడు ఎంతకంటే ఎక్కువ ఇస్తాడు అని నమ్మాలి వాళ్ళు, నమ్మరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు వస్తే ఎక్కువ ఇస్తాడని నమ్మరు వాళ్ళు. ఎవ్వరు అన్నటువంటి ధైర్యంతోనే వేస్తారు వాళ్ళు ఓటు. రేపు చంద్రబాబు నాయుడు ఎంతకంటే ఎక్కువ ఇచ్చారనుకోండి వాళ్ళు బాబుకి కూడా వ్యతిరేకం అవ్వచ్చు రేపు. కాంగ్రెస్ పార్టీ ఎఫెక్ట్ కూడా ఉంటుందా? పెద్దగా ఏం కనిపించట్లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ అయితే ఏం కనిపించలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పెరగాలి.